తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం నిర్వహించిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక కళాకారుడు సకల కళా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజా స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి మ్యాజిక్ రాజాను శాలువాతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. స్థానిక లోకల్ ఛానల్లో తొలితరం న్యూస్ రీడర్గా, పాత్రికేయునిగా, కళాకారుడిగా రాజా బహుముఖ ప్రతిభ అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి ఛానళ్లలో ఏ న్యూస్ రీడర్కు తీసిపోని విధంగా తప్పులు లేని భాషోచ్చారణ ఆయన సొంతమన్నారు. భాష మీద పట్టుతో నాటి ముఖ్యమంత్రి, మంత్రుల పలు బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. రాజా కవి, రచయిత, వ్యాఖ్యాత, ఇంద్రజాలికుడు, ధ్వన్యానుకరణ, ముఖాభినయ కళాకారుడిగా, మోటివేటర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకున్నారని కొనియాడారు. వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు. 10th క్లాసులో అప్పుడు ఒక సంస్థను, సామాజిక సేవా రంగంలో ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో పెట్టినట్లుగా ఇప్పటికి 32 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రతి ఏటా కూడా పురస్కారాల కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. ఇంతకుముందే తన మాటల్లోనే చెప్పుకొచ్చినట్టుగా అతడే ఒక సైన్యంలాగా మిగతా మిత్రుల తోడు ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న రాత్రి మాట్లాడినప్పుడు కూడా మధు నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ పురస్కారాలు జరగబోయే కార్యక్రమం గురించి చర్చిస్తూ ఉన్నాడు. కానీ నేను మాత్రం అంటున్నది ఏంటంటే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, నీ పరిస్థితి ఏంది, ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, ఇంట్లో డిస్టర్బ్ కాకుండా ఈ కార్యక్రమాలన్నీ చూసుకో. ఎందుకంటే నువ్వు సమాజ సేవ చేయాలంటే కూడా ఇంట్లో సహకారంతో, అంటే సహకారం మీన్స్ ఏంటంటే ఇంట్లో లోటు లేకుండా ఉండగలగాలి, లేకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం. అంటే ఓకే గురుగారు, దానికి ఏం తగ్గలేదు, అది కూడా 2 పడవల మీద ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వస్తున్నానని చెప్పారు. మధుధర్మారెడ్డి గారు మీలో ఎంతమందికి తెలుసు కానీ ఒక మంచి కవి, రచయిత. తన సంకలనాలు అలాగే సంపుటులు కూడా విడుదలయ్యాయి, ఆవిష్కరణ అయ్యాయి. అట్లాగే ఒకానొక పత్రికలు, అంటే ఇప్పుడు పత్రికల పేర్లు చెప్పడం ఇబ్బందికరమో చెప్పొచ్చో లేదో, ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ, కానీ పత్రికలో పనిచేసినటువంటి కాలం లోపల కూడా ఎవ్రీ సండే కూడా ఆ సండే మ్యాగజైన్ని, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరులు ఎదుగుతున్నటువంటి ఎదిగిన తీరును కూడా జిందగీ పేరుతోనే వాళ్ళ జీవితాలను రచించినటువంటి, మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక పత్రికా విలేకరి కూడా మధు. కవి, రచయిత, పత్రికా విలేకరి. ఒక యాత్రా సందర్శన, క్షేత్రాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు, ఇటువంటివన్నిటిని కూడా రెగ్యులర్గా రాస్తూ నాకు తెలిసి 2 సార్లు ప్రభుత్వంతో కూడా అవార్డు తీసుకున్నటువంటి వాడు మధుధర్మారెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో వసుంధర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మధుకర్, వైద్యుల కన్వీనర్ దేవి లక్ష్మీ నర్సయ్య, నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మ్యాజిక్ రాజా మిమిక్రీ, స్టాండప్ కామెడీతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. కాగా రాజా ఈ పురస్కారం అందుకోవడం పట్ల స్థానిక స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్, రామగుండం కళాకారులు సంక్షేమ సంఘం, గోదావరి సరిగమలు, నియర్ అండ్ డియర్ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.